నమస్కారం. ఈరోజు మనం రాశుల సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి రాశి యొక్క సమగ్రమైన ఇన్ఫర్మేషన్ని నేను తెలియజేస్తాను. అయితే నేను ఈ సిరీస్లో ప్రతి రాశికి పరిహారాలు అనే విభాగంలో ఒక కాన్సెప్ట్ని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదేంటి అంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నేను ముందుగా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో తెలియజేసినట్టు 50% దైవిక దైనందిన పరిహారాలు చేస్తూ 50% మన కర్మని మానవత్వము, వ్యక్తిత్వ మార్పులతో కర్మతో నల్లిఫై చేయాలి అనే దాన్ని నేను కర్మ పరిహారం అనే పేరుతో తెలియజేస్తాను. మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి గ్రహం బుధుడు. దీని గుర్తు ఎలా ఉంటుందంటే, ఒక స్త్రీ పురుషులు ఇద్దరి బొమ్మ ఉంటుందన్నమాట. అది దీని గుర్తు. అండ్ దీని తత్వం వచ్చేసి వాయుతత్వము. పురుషార్థంలో ఇది కామంకి సంబంధించిన పురుషార్థం. శరీర భాగాల్లో చేతులు. ద్విస్వభావ రాశి, పురుషలింగము. ఆయుర్వేద దోషంలో త్రిదోషములు కలిగి ఉంటుంది. వాత పిత్త కఫ అనే త్రిదోషములు కలిగి ఉంటుంది. దిశ వచ్చేసి పశ్చిమం, అంటే పడమర దిశ. దీని రంగు లేత ఆకుపచ్చ రంగు. పగలు రాత్రిలో ఇది రాత్రికి సంబంధించిన రాశి. మిథున రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు చాలా చక్కగా మాట్లాడుతారు. వీళ్ళకి మంచి ఉత్సాహం అనేది ఉంటుంది. ఎప్పుడు ఉత్సాహభరితంగా ఉంటారు. వీళ్ళు వేగంగా ఉంటారు. ఎందుకంటే వాయుతత్వానికి సంబంధించిన రాశి కాబట్టి వేగం అనేది వీరిలో మనం గమనించవచ్చు. ఇది ద్విస్వభావ రాశి కాబట్టి వీళ్ళు రెండు కోణాల్లో ఆలోచిస్తారు. లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు వీరికి సులువుగా తెలిసిపోతాయి. ఆపోజిట్ పర్సన్ని చూడగానే వాళ్ళ ప్రవర్తనని ఈజీగా పసిగట్టేస్తారు. కానీ వీరి విషయాలు మాత్రం బయటికి అస్సలు తెలియనివ్వరు. వీళ్ళు చూడ్డానికి వాళ్ళ వయసు కన్నా చిన్నగా అనిపిస్తారు. వీరికి కాస్త స్నేహితుల పట్ల ఈర్ష్య అనేది ఉంటుంది. కానీ వీళ్ళకి స్నేహితులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు అనేవి ఉంటాయి. ప్రేమలో ఒకవేళ ఓడిపోయినా దాన్ని అంత సీరియస్గా తీసుకొని ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళే అంత వీక్ మైండ్ వీళ్ళకు ఉండదు. వీళ్ళు చాలా స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్స్. సో ప్రేమలో ఒకవేళ ఓడిపోయినా కూడా వీళ్ళు దాని నుంచి బయటపడతారు ఈజీగానే. వీరికి వీళ్ళకన్నా ఎక్కువ జ్ఞానమున్న జీవిత భాగస్వామి కావాలి అని ఉంటుంది. అలాంటి వారు ఒకవేళ వచ్చినా వీళ్ళు వాళ్ళని డామినేట్ చేసి ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ రాశి యొక్క బలాలు, స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే, వీళ్ళకి చాలా చక్కగా మాట్లాడగలుగుతారు, ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు ఈజీగా అందరితోటి. అది మిథున రాశి యొక్క పాజిటివ్స్. నెగిటివ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అంటే, అసహనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా జల్దీ జరిగిపోవాలి అన్నట్టు ఉంటుంది అనమాట. షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి అలా. సో ఒక్కోసారి ఫిక్లింగ్ మైండ్ కూడా ఉంటుంది. అంటే చపల చిత్త నేచర్ అనేది ఒక్కోసారి ఉంటుంది. చాలా తక్కువ, బట్ ఉంటుంది. ఎందుకంటే దుస్వభావ రాశి కాబట్టి రెండు ధోరణిలో ఆలోచించే స్వభావం అనేది ఉంటుంది. వీళ్ళకి అనుకూలమైన రాశి తులారాశి, ధనస్సు రాశి. వీళ్ళకి అస్సలు పడని రాశి కుంభరాశి. విద్యా వృత్తి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్స్, అకౌంట్స్, లా, MBA, టెలికమ్యూనికేషన్స్, టెలిఫోన్ ఆపరేటర్స్, జర్నలిజం, మ్యాథమెటిక్స్ సంబంధించినవి, ఇలాంటివి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఇవి చేయగల సామర్థ్యం వీళ్ళలో ఉంటుంది. మార్కెటింగ్ కూడా బాగా చేయగలుగుతారు వీళ్ళు. ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ప్రింటింగ్ ప్రెస్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ ఇలాంటివి చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అవి చేయగలిగే సామర్థ్యం అనేది వాళ్ళలో ఉంటుంది. వీళ్ళ ఆరోగ్యం విషయానికి వస్తే, ఇది వాయుతత్వ రాశి. సో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఆస్తమా అనే వ్యాధి, నిద్రలేమి, నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి సంబంధించిన పరిహారాలు. వీరు నిత్యము వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే వీరికి శుభం కలుగుతుంది.
వీరు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే వీరికి చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళు గ్రీన్ కలర్ క్లాత్ని లేదా గ్రీన్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ని మెయింటైన్ చేస్తే వీరికి శుభం కలుగుతుంది. బుధవారం విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల వీరికి శుభం కలుగుతుంది. అలాగే వీరి యొక్క ఆరాధ్య దైవంగా శ్రీ మహావిష్ణువుని గనక పూజిస్తే వీరికి జీవితాంతం శుభం కలుగుతుంది. ఇక కర్మ పరిహారం చెప్పాలంటే జంతువులను పీడించకూడదు, పక్షులను హింసించకూడదు. వీరు గనక జంతువులను పక్షులను ఆదరించి వాటికి ఆహారం పెడితే వీరికి మంచి జరుగుతుంది.